తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి విచ్చేశారు. ప్రతి ఒక్కరికి, వైశ్య పురుషులకు, వైశ్య మహిళలకు, నా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన పెద్దలకు, మరి రోషే గారి కుటుంబానికి, శివన్నయ్య గారికి, మూర్తి అన్నయ్య గారికి, మరి అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ ఒక్కటే నిమిషం నేను చెప్పదలుచుకున్నాను. ఏ కులంలో అయితే ఒక గుణవంతుడు ఉంటాడో వారి వలన మాత్రమే ఆ కులం మరి ప్రకాశిస్తుంది అని వేమన చెప్పారు. కులములో ఒక్క గుణవంతుడుండిన కులము వెలుగు వారి గుణము చేత. అదే రకంగా ఒక గంధం చెట్టు ఉంటే ఆ వనమంతా కూడా ఎంతో సువాసన వస్తుంది. మరి మన కులంలో మన అందరం వైశ్యంలం, మనవాళ్ళం, మనం అనే ఒక మంచి మనసుతో, మంచి కార్యక్రమంతో ఈరోజు ఇక్కడికి చేరడం జరిగింది. నాకు తెలిసి ఒక నియమబద్ధత, ఒక క్రమశిక్షణే కాదు, వారికి లక్ష్మీ సరస్వతి ఆశీర్వాదం కూడా బాగా ఉంది. స్థితప్రజ్ఞత అంటే ఏదైనా సరే సంతోషం వస్తే పొంగిపోవడం కానీ, విచారం వస్తే కుంగిపోవడం కానీ ఎప్పుడూ తెలియని ఒక మహామహర్షి. అంతేకాదు, నాకు ఒక్క శుభ్రం వారితో నేను సుమారు 25 సంవత్సరాలు, మరి నా వివాహం జరిగినప్పటి నుంచి నేను ఆయనతోనే ఉన్నాను. వారు మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు నన్ను జాయిన్ చేసి నాకు వెనువెంటనే సిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఇచ్చారు. అక్కడి నుంచి నా ప్రయాణం సాగుతూనే ఉంది. అప్పటి వరకు వారు సీనియర్ మినిస్టర్గా ఉన్నారు. అయినా సరే ఎప్పుడైతే అపోజిషన్లోకి పార్టీ వచ్చిందో ఆ రోజు నుంచి కూడా